షాలోమ్, గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వదలకొట్టుడి, వెళ్ళగొట్టుడి. యేసుప్రభు వారు అపోస్తలులకు ఇచ్చిన అధికారం ఇది. మీరు వెడతమే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రజలకు ప్రకటించండి అంటున్నాడు. పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క పరలోక రాజ్యం. దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. దేవుని రాజ్యం అంటే సంఘం, పరలోక రాజ్యం అంటే పరలోకం. సమీపించి ఉన్నది అంటే భూమి, దాని యొక్క కార్యక్రమాలు అంతమైపోతున్నాయి గనుక మేల్కొనండి, రక్షణ పొందండి, విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్తా ఉన్నారు వీళ్ళు. అలా చెప్పుకుంటూ వెళుతూ రోగులను స్వస్థపరచండి. 2000 సంవత్సరాల క్రితం రోగులు ఉన్నట్లయితే వాళ్ళకి వైద్యం చేసేవాళ్ళు. ఏం వైద్యం? ఆయుర్వేదిక్ అనుకుందాం. చెట్టు ఆకుల నుంచి పసరలు, చెట్టు బెరల నుంచి, దుంపల నుండి, చెట్టు వేళ్ల నుండి, కొన్ని మూలికల నుండి, అది మూలికల నుండి అవన్నీ సూర్ణంలాగా బాగా పౌడర్లాగా దంచి అది పౌడర్ ఇచ్చేవాళ్ళు. అదే వైద్యం. నా చిన్నతనంలో జ్వరం వస్తే మా నాన్నగారు డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళేవారు. ఆయన కొన్ని పొట్లాలు కట్టించేవాడు, పౌడర్స్. ఇది ఉదయం, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం అని చెప్పేవాడు. అది తీసుకుని వాడి దగ్గర ఇంత తేనె సీసాలు ఉండేవి. తేనె సీసా ఒకటి తీసుకొని వచ్చి మాకు ఆ పౌడర్ని చేతిలో వేసి కొంత పొట్టలు విప్పి, చిన్న పొట్లాలు ఒక పొట్టలు విప్పి దాంట్లో తేనె పోసి బాగా ఇలాగా రంగరించి అప్పుడు నాలుగుకి అద్దుకునేవాళ్ళం, నాలుగుతో నాకేవాళ్ళం, తినేవాళ్ళం. అది 3 రకాల పొట్లాలు. తర్వాత హోమియో బిళ్ళలు. అందులో ఏముందో హోమియోలో తర్వాత చెప్తానులే, కానీ అవి గుళుకులు ఉండేవి. ఆ గుళుకులు నోట్లో వేసేవాళ్ళు, పంచదార గుళుకులు అనమాట అవి. ఇక అదే వైద్యం. అంతకు మించిన ఇప్పుడు ఉంటున్న అల్లోపతి వైద్యం లేదు. ఆనాడు నా చిన్నతనంలో ఉంది, కానీ మనకు అందుబాటులో లేదు. ఉన్నప్పుడు కూడా దాని మీద గురి లేదు, నమ్మకం లేదు. ఏం తగ్గుద్దా ఇంగ్లీష్ మందులు. అందుకని ఇవాళ చూడండి, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇవి మాత్రమే కాకుండా యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య కేంద్రం అనేకమైన మెడిసిన్స్ లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోని దేశాలన్నిటికీ పంపిస్తూ ఉంది. అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, తాలూకాల్లో కూడా ఉన్నాయి హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. అక్కడ ఇచ్చిన ట్యాబ్లెట్స్ నా చిన్నతనంలో ట్యాబ్లెట్లాగే ఏంటి తవుడు బిళ్ళలో అని చెప్పేసి పారేసేవాళ్ళు. ప్రజలకి వాటి యొక్క విలువ తెలియదు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అవ్వలేదు. ఇండియాలో ఉంటున్న ప్రజలు ఇవంట కూడా ఎడ్యుకేటెడ్ అవ్వాల. అందుకనే విలువైన ఖరీదైన మందులు హాస్పిటల్లో ఇస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, హాస్పిటల్కి వెళ్ళి ఎవరు ఉంటారు? డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ 1-2 ఉంటారు. సర్జన్స్ అనమాట, సివిల్ సర్జన్స్, అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ అంటారు వాళ్ళని. తర్వాత ఎండి చేసిన వాళ్ళు, ఎంఎస్ చేసిన వాళ్ళు ఉంటారు, సర్జన్స్.
సర్జరీ చేస్తారు. తర్వాత ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వేరువేరుగా సబ్జెక్టులు వేరువేరుగా ఉంటాయి, వేరువేరు మెడిసిన్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి తెలియదు. నా చిన్నతనంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ జబ్బుకైనా సరే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు, అదొకటే. తర్వాత టెర్రమైసిన్ చేసేవాళ్ళు, ఇంకంతే. యాంటీబయాటిక్స్ అనమాట. పారాసెటమాల్ కూడా ట్యాబ్లెట్లే కానీ ఇంజెక్షన్స్ లేవు ఆ టైంలో. అంటే నాకు 71 సంవత్సరం వయసు. నా చిన్నతనంలో విషయాలు చెప్తున్నా, అంటే 60 సంవత్సరాల క్రితం విషయాలు చెప్తున్నా. మీ ఏరియా డెవలప్ అయ్యి ఉండొచ్చు కానీ మా ఏరియాలో డెవలప్ అవ్వాల. మాది బ్రిటిష్ వాడు పరిపాలించిన హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రజలు ఎడ్యుకేట్ కాలేదు కనుక మందుల్ని అలాగా ఇసిరి జిమ్మేసే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాడేమో 10 రూపాయలు 100 రూపాయలు తీసుకొని ఒక ఇంజక్షన్ పొడితే వీళ్ళకి సంతోషంగా ఆనందం. ఈవెల్ట్ కూడా నిరుపేదలు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. ఆ 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి వైద్యం చేయించుకుంటారు, కానీ ఉచితంగా ఉన్నాయి వాళ్ళు చేయరు. వెళ్ళరు, వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళరు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, వైఎస్ఆర్ అర్బన్ సెంటర్స్ బోల్డ్ ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్స్. అయినా సరే వెళ్ళరు, వెళ్ళకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు రోగులను స్వస్థపరచుడి అన్నాడు. మెడిసిన్ ద్వారా కాదు, ప్రార్థన ద్వారా. రెండోది విశ్వాసము ద్వారా. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు గద్దించి ప్రార్థన చేసేవాళ్ళు, తగ్గేది. వ్యాధిగ్రస్తులందరూ కూడా వచ్చేవాళ్ళు, చేసి ప్రార్థన చేసేవాడు, చెయ్యి లేకుండా చేసేవాళ్ళు నాకైతే తెలియదు. ఇవాళ పాస్టర్స్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, నూనె రాసి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అమ్మ నోరు తెరు అని చెప్పేసి నోట్లో కొబ్బరి నూనె పోసి ఏసు రక్తం అంటారు. కొబ్బరి నూనె ఏసు రక్తం ఏంటారు బాబు? ఏసు రక్తం పాపాలను కడుగుద్ది, పాపాలను శుద్ధీకరించుద్ది, పాప క్షమాపణ కలగజేస్తుంది. యేసు నామము స్వస్థపరచుద్ది. అది తెలియక ఈ పిచ్చోళ్ళు, ఈ పిచ్చబంద ఏం చేస్తారంటే నోట్లో కొబ్బరి నూనె చేసా కొబ్బరి నూనె పోస్తూ ఉంటారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదే, తాగొచ్చు. కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కొబ్బరి నూనెతోనే వంటలు వండుకుంటూ ఉంటారు కనుక కొబ్బరి నూనె మంచిదే. అయితే యేసుప్రభు చెప్పింది ఏంటి? ఈనాడు ఈ 2000 సంవత్సరాలకి అసలు ఈ పద్ధతులే మారిపోయినాయి. అపోస్తులు చేసిన పద్ధతి వేరు. యేసుప్రభు వారు అది సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి కనుక అవి ఏదైనా చేయగలడు. ఆయన దైవ కుమారుడు, దేవుడు కనుక ఏదైనా చేయగలడు, సాధ్యం ఆయనకి. అపోస్తులకు అధికారం ఇచ్చాడు కనుక వాడు కూడా చేస్తున్నారు. కానీ నేటి పాస్టర్స్కి అధికారం ఎవడిచ్చాడు? సరే, ఎలా ఇచ్చారో ఏంటో తర్వాత మనం ఆ సబ్జెక్టులకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకుందాం. కానీ రోగులను స్వస్థపరచుడి అన్నాడు కనుక ప్రతి రోగిని కూడా అపోస్తులు స్వస్థపరిచారు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు స్వస్థపరిచారు. యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానం అనంతరం ఆఫ్టర్ అన్నమాట. తర్వాత కూడా అపోస్తులు వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినట్లుగా మనకు అపోస్తుల కార్యాలు చెప్పుద్ది. కనుక ఈ అధికారాలు ఇచ్చారు దేవుడు, యేసుప్రభు వారు. రోగులను స్వస్థపరచుడి. చాలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సరే, మళ్ళా రేపు చెప్పుకుందాం. ఎంత తక్కువ మ్యాటర్ అయితే అంత మంచిది. కానీ బైబిల్ స్టడీ అనేసరికి ఖచ్చితంగా 30 నిమిషాలు ఉండాలి. కానీ 30 నిమిషాలు మీరు చూడలేకపోతున్నారు కనుక మీకు ఓర్పు సహనం తక్కువగా ఉంటుంది కనుక నేను ఇంకొక ఎపిసోడ్లో యేసుప్రభు వారు ఇంకా ఏమేమి చేయడానికి అధికారాలు ఇచ్చారో నేను తెలియజేస్తాను. షలోం. మళ్ళీ తిరిగి మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షలోం.